వెల్కమ్ ఆల్ టు డన్నెపి క్యాపిటల్ ఛానల్. సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇన్సూరెన్స్ మీద డిస్కస్ చేద్దాము. ఒక ఫినాన్షియల్ ప్లానింగ్లో మనం ఎప్పుడైతే చేస్తామో ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మస్ట్ అనమాట. ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ అనమాట ఒక పర్సన్ లైఫ్లో. ఇన్సూరెన్స్ అనేది ఏంటి అంటే ఒక వస్తువు కానీ ఒక మనిషి కానీ ఏమైనా అయితే మనకి వాళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ని ఇన్సూరెన్స్ అంటాం. ఏమైనా అయితేనే గుర్తుపెట్టుకోండి, ఓకే. ప్రొవైడెడ్ సమ్ కండిషన్స్ ఏమైనా అయితేనే. సో ఇన్సూరెన్సెస్ ఎలా ఉంటాయంటే ఒక పర్సన్కి ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే హెల్త్ ఇన్సూరెన్స్, ఒక మనిషి చనిపోతే టర్మ్ ఇన్సూరెన్స్, ఒక మనిషి కొన్నాళ్ళ వరకు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసుకుంటే అదొక టైప్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, ఏమైనా అయితే కానీ ఏమైనా యాక్సిడెంట్ అయితే కానీ. సో అలాగే మన వెహికల్స్కి ఏమైనా అయితే కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, అలాగే మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఏమైనా పాడైతే దానికి ఒక ఇన్సూరెన్స్, ఫోన్ కానీ ఫ్రిడ్జ్ కానీ వాట్ ఎవర్. సిమిలర్లీ మన హోమ్ కూడా ఇన్సూరెన్స్ ఉన్నాయి. మన హోమ్ ఏమైనా కొలాప్స్ అయితే కానీ ఏమైనా అయితే. సో ఇన్సూరెన్స్ అనేది వెరీ మ్యాండటరీ పార్ట్ ఆఫ్ ఒక హ్యూమన్ లైఫ్లో మనకి. సో ఇన్సూరెన్స్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ కంపల్సరీగా ఉండాలి బేసికల్లీ. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ధనిపి క్యాపిటల్లో ఇన్సూరెన్స్ రిలేటెడ్ది ఒక ఫినాన్షియల్ ప్లానింగ్లో డిస్కస్ చేస్తున్నాము. ఆ వ్యూతో అంటే ఒక ఫినాన్షియల్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ మ్యాండటరీ. ఫినాన్షియల్ ప్లానింగ్లో రెండు ఇన్సూరెన్స్ మ్యాండటరీగా ఉంటాయి. ఒకటేమో హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే మనకేమైనా అయితే హెల్త్ రిలేటెడ్, సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ ఎట్లా అంటే మనకి చనిపోతే, ఒక పర్సన్ చనిపోతే, ఓకే. సో ఇప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ మనం ఇంత కొంచెం అమౌంట్ కట్టాం, దాన్ని ప్రీమియం అంటాం. వాడు ఒక కవరేజ్ ఇస్తాడు మనకు కట్టిన ప్రీమియంకి. ఒక 10 lakhs ఒక 40,000 కట్టామనుకోండి, 30,000 కట్టామనుకోండి, 10 lakhs మనకి కవరేజ్ అంటారు. మనకేమైనా అయితే ఒక సర్జరీ కానీ ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే మినిమం 24 hours ఆర్ అబౌవ్ ఉండాలి హాస్పిటల్లో. సో అప్పుడే అప్లికేబుల్ అవుతుంది. కొన్నిసార్లు చిన్న వాటి కూడా అప్లికేబుల్ అవుతుంది, అంటే చెప్పలేము అది. సో అలా హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఒక 10 lakhs వరకు మనకి ఏమైనా సర్జరీ అయితే, 9 lakhs అయితే 10 lakhs వరకు ఉంటుంది కాబట్టి ఇచ్చిస్తాడు అనమాట. ఇది మన ఇష్టం, 10 lakhs తీసుకోవచ్చు, 20 lakhs తీసుకో, 30, 90, 1 crore కూడా తీసుకోవచ్చు, ఓకే. సో ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ ఇది అంతా ఫ్యామిలీకి మస్ట్ అనమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటుందంటే ఒక ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్, కిడ్స్ ఉంటే అందరికీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక ఫ్యామిలీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్గా వస్తుంది. సో అలాగే మన ఫాదర్ మదర్ ఉన్నారు పెద్ద ఏజ్, వాళ్ళ సపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళు ఒక ఫ్యామిలీగా కన్సిడర్ చేసి ఒక ఇన్సూరెన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఫాదర్ మదర్ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ వాళ్ళకి ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ అంతే ఒకవేళ ఆ ఏజ్లో తీసుకున్నారంటే ఈజీగా ఇవ్వరు ఇన్సూరెన్సెస్. అందుకే ముందుగా తీసుకొని పెట్టుకోవాలి. వాళ్ళకనే కాదు, అండ్ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి పేరెంట్స్కి. అదే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఏదైనా గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మన ఆరోగ్యంగా హెల్త్ బాగుంటున్నప్పుడే ఇస్తాడు హెల్త్ ఇన్సూరెన్స్. అప్పుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. లేదు నాకేమైనా ఇప్పుడు నాకేమవుతుందిలే అని చెప్పి సడన్గా ఏమైనా మన సర్జరీ కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చి మనకి సర్జరీ అయ్యి తీసుకున్నాం అనుకోండి, అప్పుడే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడు. ఎందుకంటే మనం అన్నీ డిస్క్లోజ్ చేస్తాం హెల్త్ ఇన్సూరెన్స్లో. అన్నీ డిస్క్లోజ్ చేస్తే వాళ్ళు మెడికల్ అండర్ రైటింగ్ టీమ్ ఉంటుంది, వాళ్ళంతా వెరిఫై చేసి ఈ ఈ పర్సన్కి ఇవ్వచ్చా లేదా, రిస్క్ ఎంత ఉంది, ఇస్తే ఇవ్వకపోతే రిస్క్ ఎంత ఉంది, ఇస్తే ఎంత రిస్క్ ఎంత ఉంది అని చూసి ఇస్తారు. ఎట్లా పడితే అట్లా ఇచ్చేయరు. అందుకే మనకి అన్నీ బాగున్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అన్నీ బాగున్నప్పుడు ఎందుకు తీసుకోవాలి అంటే ఇస్తున్నారు కాబట్టి అన్నీ బాగున్నాయి. ఏమైనా అయితే మనకి ఏమైనా అయ్యింది, ఒక కరెంట్ ఏమైనా సర్జరీ అయ్యింది, లేదా మనకి ఏదైనా కానీ ఒక డిజీజ్ వచ్చింది, ఒక క్యాన్సర్ కానీ వేరే వాట్ ఎవర్ రిలేటెడ్ ఇన్సూరెన్స్లు ఇవ్వరండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అంతా మనకి బాగున్నప్పుడే తీసుకోవాలి. సో అలా తీసుకున్నప్పుడే మనకి బెనిఫిట్ అనమాట. అండ్ దీనికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటే ఒక 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది మనకి. ఇప్పుడు మనకి ఆల్రెడీ సపోజ్ మనకి ఒక డిజీజ్ ఉంది, ఎగ్జిస్టింగ్ డిజీజ్, ఒక డయాబెటీస్ కానీ, ఒక నీ రీప్లేస్మెంట్ కానీ, వీటికి మనం ఇప్పుడు గుర్తుంచుకొని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని మనం తీసుకుంటాం కంపల్సరీ. అనేది ఏదైతే ఉందో చెప్పాలి కంపల్సరీ. చెప్పకుండా తీసుకోవద్దు. ఫ్యూచర్లో తెలిసింది అనుకోండి మొత్తం వాయిడ్ చేసి పడేస్తారు, అంటే రిజెక్ట్ చేసి పడేస్తారు క్లెయిమ్స్ కానీ అసలు హెల్త్ ఇన్సూరెన్స్. ఇక మళ్ళీ ఎక్కడ తీసుకోలేము హెల్త్ ఇన్సూరెన్స్. అన్నీ క్లారిటీగా చెప్పాలి. క్లారిటీగా చెప్పి
దీనికి ఒక వెయిటింగ్ పీరియడ్ పెడతాడనమాట హెల్త్ ఇన్సూరెన్స్‌లో. వెయిటింగ్ పీరియడ్ అంటే మనకేమన్నా కరెంట్ ఎగ్జిస్టింగ్ మనకి రోగాలేమన్నా ఉంటే కరెంట్ ఎగ్జిస్టింగ్ డిజీజ్ కానీ ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ డిజీజ్ అంటారు, పీఈడీ అంటారు జనరల్లీ ఇన్సూరెన్స్ భాషలో. ఒక 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. ఆ 3 ఇయర్స్ వరకు మనకి ఏవైతే కరెంట్ ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఉన్నాయో అవి దానికి సంబంధించిన క్లెయిమ్స్ చేసుకోలేము. 3 ఇయర్స్ తర్వాత చేసుకోవచ్చు. సో, అందుకే ముందే మనం తీసుకొని పెట్టుకుంటే 3 ఇయర్స్ తర్వాత మన రోగం ఎట్లా ముదురుతుందో, ఏమవుతుందో ఎవ్వరికీ తెలీదు. సో, అందుకే ముందే తీసుకొని పెట్టుకోవాలి. అన్నీ బాగున్నప్పుడు తీసుకోవాలి. అట్‌లీస్ట్ కొంచెం ఏమైనా అయినప్పుడు అంటే మనకి ఇట్లా చిన్న చిన్న ఇష్యూ అందరికీ చిన్నగా ఏదో హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అప్పుడైనా తీసి పెట్టుకోవాలి. కంప్లీట్‌గా పెద్ద డిసీజ్ వచ్చినప్పుడు ఎవ్వరు ఇవ్వరండి హెల్త్ ఇన్సూరెన్స్. సో, అలా. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ కంపల్సరీ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమైనా అయితే ఒక మనిషి చనిపోతే డబ్బులిస్తారు. చనిపోతే డబ్బులివ్వరు. ఇప్పుడు కొత్తగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ వచ్చాయనుకోండి, ఒక మనిషి చనిపోతే డబ్బులిస్తారు. చనిపోకపోతే ఒక 75 ఇయర్స్ వరకు మనం కడుతూ పోయామనుకోండి, ఒక ఏజ్ సెలెక్ట్ చేసుకోవాలి. పర్టిక్యులర్ ఏజ్ వరకు ఎవ్రీ ఇయర్ 20,000 కడతాను. 20,000 కడితే ఒక ప్రీమియము ఒక 1 crore కవరేజ్ ఇస్తాడు. నేను చనిపోతే 1 crore ఇస్తాడు. చనిపోతే ఒక 75 ఇయర్స్ వరకు ఏదైతే లాక్ పెడతామో ఏజ్, 75 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ కట్టాల్సిందే మనకి. ఆ 75 ఇయర్స్ వరకు కట్టాక ఒకవేళ బతికే ఉంటే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. మరి దీనికి ఇంట్రెస్ట్ ఏముండదు. మన కట్టిన డబ్బులు అయితే వచ్చేస్తాయి. సో, ఇలా అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మనకి ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఒక పర్సన్ చనిపోతే మనకి డబ్బులు వస్తాయి. ఒక 1 crore కానీ అంటే బేస్డ్ అపాన్ మన కవరేజ్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి. ఓకే. సో, అలా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఫ్యామిలీ హెడ్ కంపల్సరీ తీసుకోవాలి. ఒక ఫినాన్షియల్ ఎర్నింగ్ ఒక బ్రెడ్ అర్నర్ ఎవరైతే ఉంటారో ఫ్యామిలీలో వాళ్ళు తీసుకోవాలి కంపల్సరీ. సో, ఈ 2 ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. సో, ధనలక్ష్మి క్యాపిటల్ ఇక్కడ మా కంపెనీ బెస్ట్ ఇన్సూరెన్స్ మీకు ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తాము. సో, బేస్డ్ అపాన్ మీ ఏజ్ కానీ మీకు కరెంట్ ఏమైనా ఎగ్జిస్టింగ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా హెల్త్ రిలేటెడ్ అండ్ ఇంకా మీకు ఎర్నింగ్ క్యాపబిలిటీ మీ ఎర్నింగ్ చూసుకోవాలి. ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ అయితే అడ్వైజ్ చేస్తాము. సో, దట్స్ హౌ ధనలక్ష్మి క్యాపిటల్ హెల్ప్ చేస్తాము. కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఏదైతే ఉందో కింద మనకి డిస్క్రిప్షన్లో కానీ సో అక్కడ మీరు రీచ్ అవుతే వాట్సాప్ కానీ నెంబర్ కానీ సో ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనమాట. థ్యాంక్ యూ.